మార్గశిర మాసంలో వచ్చి గురువారం లక్ష్మీవారం నాడు చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతం అంటారు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చి మార్గశిర మాసం నాడు ఈ పూజను ఆచరించడం సర్వశ్రేష్టం. ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకొని ఈ వ్రతమును ఆచరించడం వలన రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు, సంపద, ఆరోగ్యం కలుగుతాయని విశ్వాసం. మరి ఈ సంవత్సరం మార్గశిర లక్ష్మీ వారంల తేదీలు ఏంటంటే డిసెంబర్ 5వ తేదీ, డిసెంబర్ 12వ తేదీ, డిసెంబర్ 19వ తేదీ, డిసెంబర్ 26వ తేదీ. 4 గురువారాలలో ఈ వ్రతమును ఆచరించవచ్చు. ఈ వ్రతమును ఆచరించిన తర్వాత వ్రత కథ వినడం ముఖ్యమైనది. ఆ వ్రత కథ ఏంటో ఈరోజు తెలుసుకుందాం. మార్గశిర గురువారం వ్రతంలో భాగంగా తప్పనిసరిగా చదువుకోవాల్సిన కథ ఇదే. మార్గశిర గురువారం లక్ష్మీ పూజ పూర్తయిన తర్వాత వ్రత కథ చెప్పుకొని అక్షింతలు అమ్మవారిపై కొన్ని వేసి అమ్మవారి పాదాల దగ్గర ఉన్న అక్షింతలు మీపై వేసుకొని ఈ వ్రత కథ వినండి. పూర్వం కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి సుశీల అనే కుమార్తె ఉంది. ఆమెకి చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో సవతి తల్లి వచ్చింది. ఆమెకు పుట్టిన సంతానాన్ని ఆడించమని సుశీలకు అప్పగించేది సవతి తల్లి. అందుకోసం బెల్లం ఇచ్చేది సుశీలకు. ఆ సమయంలో సవతి తల్లి చేస్తున్న లక్ష్మీ పూజను చూసిన సుశీల మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసి ఆకులు పూలతో పూజ చేసి తనకి ఇచ్చిన బెల్లం నైవేద్యంగా సమర్పించేది. కొన్నాళ్ళకి సుశీలకు పెళ్లి జరిగింది. తనతో పాటు లక్ష్మీదేవి బొమ్మను కూడా పుట్టింటి నుంచి తీసుకెళ్లింది సుశీల. అప్పటి నుంచి మెట్టినిల్లు వృద్ధి చెందింది, కానీ పుట్టినిల్లు పూర్తిగా దారిద్ర్యంలోకి మునిగిపోయింది. విధి లేక సవతి తల్లి తన కుమారుడిని సుశీల ఇంటికి పంపించి ఏమైనా తీసుకురమ్మని చెప్పింది. పుట్టింటి పరిస్థితి తెలుసుకున్న సుశీల సోదరుడు వచ్చిన ప్రతిసారి బోలెడు వరహాలు ఇచ్చి పంపించేది. ఒకసారి వెదురు కర్రలు పెట్టి వరహాలు ఇచ్చింది, మరోసారి మూట కట్టి, ఇంకోసారి గుమ్మడి పండు తీసుకొచ్చి దాని లోపల గుజ్జు తీసేసి వరహాలు నింపి పంపించింది. అయితే ప్రతిసారి మార్గ మధ్యలో సీద తీరుతున్న సమయంలోనూ చెరువులో నీళ్లు తాగేందుకు వెళ్లే సమయంలోనూ ఆ ధనాన్ని పోగొట్టుకొని ఇంటికి చేరుకునేవాడు సుశీల సోదరుడు. ఇక ఈ పరిస్థితిలో మార్పు రాదేమో అని బాధపడిన సవతి తల్లి స్వయంగా కూతురి ఇంటికి వెళ్లేందుకు బయలుదేరింది. మార్గశిర గురువారం నోము నోచుకుంటే దారిద్ర్యం తీరిపోతుందని ఆమెకు చెప్పిన సుశీల విధిగా నోము నోచుకుందాం అంది. పాటించాల్సిన నియమాలన్నీ చెప్పుకొచ్చింది. అన్నింటికీ సరే అంది ఆమె. తెల్లవారేసరికి పిల్లలకు సద్దన్నం పెడుతూ నోటిలో ముద్ద వేసుకుంది. ఇక మొదటి వారం నోము నోచుకుని అదృష్టానికి దూరమైంది. మరో 2వ వారం పిల్లల తలకు నూనె రాస్తూ ఆ నూనె రాసిన చేతిని తన తలకు రాసుకుంది. ఇక 2వ వారం నోము కూడా నోచుకునే అవకాశం లేకుండా పోయింది. 3వ వారం ఏదో ఆటంకం వచ్చి వ్రతం చేసుకునే అవకాశం రాలేదు. 3 వారాలు కుమార్తె మాత్రమే నోము నోచుకుంది. ఇక 4వ వారం స్వయంగా రంగంలోకి దిగిన సుశీల సవతి తల్లి ఎలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్తలు తీసుకొని దగ్గరుండి లక్ష్మీవారం వ్రతం చేయించింది. అయినప్పటికీ లక్ష్మీ కటాక్షం సిద్ధించలేదు. లక్ష్మీ సమానురాలైన ఆడపిల్లను లక్ష్మీ రూపంగా భావించి చీపురుతో కొట్టడం వలన ఆ ఇంట సంపద లేదని చెప్పింది. క్షమించమని ప్రార్థించిన సుశీల మరోసారి తల్లితో భక్తి శ్రద్ధలతో వ్రతం చేయించింది. అప్పుడు ఆ ఇంట దారిద్ర్యం తీరిపోయి సకల సంపదలు కలిగాయి.